ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో ముందుంటారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయన వ్యవహార శైలిపై ఎన్ని రకాల విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గరు. తాజాగా తొందరపాటుతో అడ్డంగా బుక్ అయ్యారు. ఒక వీడియోను పోస్ట్ చేసి లేనిపోని కష్టాలను తెచ్చుకున్నారు. ఆయనపై చర్యలు తప్ప ఉన్నట్లు తెలుస్తోంది. నిన్ననే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటూ అంబటి రాంబాబు ఆరోపించారు. సోషల్ మీడియాలో ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఈ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు పోయా ప్రవీణ్ ఐపీఎస్ కి అంకితం అంటూ పేర్కొన్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని ఆరోపిస్తూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. అయితే అంబటి రాంబాబు చేసిన పోస్ట్ ను వైసీపీ శ్రేణులు విపరీతంగా వైరల్ చేశాయి. అయితే ఈ వీడియో ఫేక్ అని తేలింది. పోలింగ్ కేంద్రాల్లో ఒక వ్యక్తి బ్యాలెట్ పేపర్లపై ఓట్లు వేసి వాటిని బాక్సుల్లో వేస్తున్నట్లు వీడియోలో ఉంది. ఈ ఉప ఎన్నికల్లో వాడిన బ్యాలెట్ పేపర్ల రంగు ఉన్నవి అవి కావు. దీంతో అంబటి రాంబాబుపై సోషల్ మీడియాలో సెటైర్లు ప్రారంభమయ్యాయి. గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అది పాత వీడియో అని, 2 ఏళ్ల కిందట వైరల్ అయిన వీడియోను తెచ్చి పోస్ట్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. రాజకీయ ఆరోపణలు చేయాలే కానీ మరి ఇంతటి దిగజారుడుతనమా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అంబటి రాంబాబు ట్వీట్ చేసిన వీడియోపై ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీం స్పందించింది. పోలీసుల దగ్గర నుండి దొంగ ఓట్లు వేయించారని అర్థం వచ్చేలా అంబటి రాంబాబు పోస్ట్ చేశారు. అయితే ఇది 2023 జూలైలో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన వీడియో. దీన్ని అప్పట్లోనే సుధాంశు దేవి అనే ల్యాప్టాప్ పోస్ట్ చేశారు. అదే వీడియోను ఇప్పుడు అంబటి రాంబాబు పోస్ట్ చేయడం ప్రభుత్వ యాంత్రాంగం మీద కుట్రపూరిత ఆరోపణలు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం కింద వస్తోంది. ప్రజలు దీనిని ఫేక్ గా గుర్తించాలి అంటూ ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక ప్రకటన జారీ చేసింది. అవసరం అనుకుంటే తప్పకుండా చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటారని చెప్పుకొచ్చింది. అది పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించింది. 2 ఏళ్ల కిందట సోషల్ మీడియాలో వచ్చిన వీడియో అంటూ స్పష్టతనిచ్చింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించిన సరైన రీతిలో ముందుకెళ్లలేదు. ఎంతవరకు అధికార పార్టీ రిగ్గింగ్ చేసిందని ఆరోపణ తప్పించి దానికి సంబంధించిన ఆధారాలు చూపించలేకపోతుంది. అయితే డిపాజిట్ కోల్పోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని అంశం. అధినేత జగన్ నుంచి కింది స్థాయి క్యాడర్ వరకు అధికార పార్టీ రిగ్గింగ్ చేసి గెలిచిందని ఆరోపిస్తున్నారు. కానీ అంబటి లాంటి నేత పాత వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పార్టీ పరువును మరోసారి గంగలో కలిపారని క్యాడర్ బాధపడుతుంది. అసలే బాధ మీద ఉన్న పార్టీకి అంబటి రాంబాబు చర్యలు తలవంపులు తెచ్చే పనిలా ఉన్నాయి.